రేపు 11వ తారీఖున ఫిబ్రవరి 11న అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. మరి 11 మంది వస్తారా? వచ్చి ఏదైతే మీరు నెయ్యి గాని నెయ్యి, పాలుండాలా, ఆవులుండాలా, దోళ్ళుండాలా, పేడెయ్యాలా అని మాట్లాడుతున్నారు. 11వ తారీఖున ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకి ఆ 11 మంది ఎమ్మెల్యేలు వస్తారా రారా అన్నదాకా మీ అనుమానం. ఎందుకు వస్తారు? రారు. వస్తే లోపల ఏమవుతుందో వాళ్ళకి తెలుసు. వాళ్ళ దోపిడీకి సమాధానం చెప్పలేరు, వాళ్ళ అరాచకాలకి సమాధానం చెప్పలేరు. జగన్ రెడ్డి అసలు తలకాయ ఎత్తుకోలేడు. ఆ అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యమైన సాక్షి ఛానల్లో కూర్చొని ఆయన ఎవరో మాట్లాడుతున్నాడు. మరి పిల్లలకి వంట చేసినప్పుడు ఏదన్నా హాస్టల్స్ లో ఏ బొద్దింకో ఏ బల్లో వస్తే వాళ్ళకి వెంటనే అనారోగ్యం వచ్చేసి హాస్పిటల్ అవుతున్నారు కదా. మరి ఇన్ని రకాల కెమికల్స్ యూజ్ చేసి ఈ పదార్థాలు తింటే రోగాలు రాలేదా అని. ఆ దరిద్రుడు తెలియదు ఏంటంటే తిరుపతి లడ్డూని ఒక లడ్డూని కనీసం 25-30 మందికి పంచుతారు. కొంచెం ప్రసాదంలో పెడతారు. అవును. ఈ ఆంబోతులకు మళ్ళీ పందులకు మళ్ళీ గంపలతో తీసుకొచ్చి కోట్ల పెట్టరు. రూపాయలు ఒక మీల్స్ 50,000 గంపలతో పెట్టరు. ఆ సన్నాసిగా తెలియదేమో. తెలియ కాదు, అన్నీ తెలుసు. కాకపోతే ఏదో ఒకటి చెయ్యాలి కదా. సామెత చెప్పినట్లుగా కన్నెందుకు పోయిందిరా కనకలింగం అంటే చేసుకున్న పాపం రా శంభులింగం అని. ఈ రోజున వీళ్ళు చేసుకున్న పాపాలకి 11కు పరిమితమైనవి. ఎందుకు వచ్చినాయి 11 అంటే చేసిన పాపం అందరికీ తెలుసు. అసెంబ్లీకి వెళ్ళే ధైర్యం లేదు, ప్రజల్లోకి ధైర్యంగా వచ్చే ధైర్యం అంతకంటే లేదు. మరి ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున శుద్ధపూస కబుర్లు చెప్తూ ఉంటే ఏ మెట్టుతో కొట్టాలి, ఏ విధంగా వీళ్ళని తరిమి రాష్ట్రం నుంచి బహిష్కరించాలి. కబుర్లు కూడా ఆ క్వారీ యజమాని బెదిరించి 2 కోట్లు తీసుకున్న కేసు ఉంది, అడ్డంగా దొరికింది. సిఐఏ చెప్పాడు కదా సాక్షాత్తు. ఆ పేట పక్కన ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించిన భూములు నొక్కేసి దాంట్లో మైనింగ్ ఉంటే దాన్ని జగన్ రెడ్డికి దారదత్తం చేసి వాళ్ళ పొట్ట కొట్టింది. అలాంటి దుర్మార్గపు పనులు చేసి వాళ్ళ విడుదలని కూడా వచ్చి శుద్ధపూస లెక్క కబుర్లు చెప్తా ఉంటే ఆ చిలకలూరుపేట ప్రజలు వాళ్ళు వెనకాల పడితే ఎక్కడ పారిపోవాలో తెలియని పరిస్థితి.